ఫిగర్ ఇట్ అవుట్ 1.5లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. యూజింగ్ ఆల్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 9 ఎగ్జాక్ట్లీ వన్స్ టు క్రియేట్ ఏ 10 డిజిట్ నంబర్. అంటే 0 నుంచి 9 వరకు డిజిట్స్ ఉపయోగించి 10 డిజిట్ నంబర్స్ తయారు చేయాలట. అవి ఎలా ఉండాలట? ఫస్ట్ ఏ లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5 అయి ఉండాలి ఫస్ట్. ఇంకొకటి ఏమై ఉండాలట? స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ప్రతి డిజిట్ ని మనం ఓన్లీ వన్ టైమే యూజ్ చేయాలట. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డిజిట్స్ 0 నుంచి 9 వరకు 10 డిజిట్స్ ఇచ్చాడు. ఈ 10 డిజిట్స్ ని ఉపయోగించుకొని లార్జెస్ట్ 10 డిజిట్ నెంబర్ తయారు చేద్దాం. సో దాన్ని ఎలా తయారు చేయాలో మనకు తెలుసు. డిజిట్స్ లో హైయెస్ట్ వాల్యూ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ లీస్ట్ వాల్యూ వరకు వేసుకొని పెడతాం. అంటే డిజిట్స్ అన్నిటిని డిసెండింగ్ ఆర్డర్ లో వేసేస్తే మనకి హైయెస్ట్ నంబర్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు ఈ 10 డిజిట్ నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్ మీద చూద్దాం. ఏముంది ఇక్కడ? 0 ఉంది. సో ఒక నంబర్ యొక్క యూనిట్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉంటే అది 5 మల్టిపుల్ అవుతుంది. అంటే ఈ 10 డిజిట్ నెంబర్ అనేది 5 మల్టిపుల్ కూడా అవుతుంది. ఇది లార్జెస్ట్ 10 డిజిట్ నెంబర్ 5 మల్టిపుల్ కాబట్టి ది లార్జెస్ట్ 5 మల్టిపుల్ ఏమవుతుంది అనమాట? ఇదే అవుతుంది. ఇప్పుడు స్మాలెస్ట్ 10 డిజిట్ నెంబర్ ని తయారు చేద్దాం. స్మాలెస్ట్ నెంబర్ని తయారు చేయాలంటే డిజిట్స్ యొక్క వాల్యూస్ స్మాలెస్ట్ నుంచి హైయెస్ట్ కి వేసుకుని వెళ్తాం. అంటే అసెండింగ్ ఆర్డర్ లో, అంటే తక్కువ నుంచి ఎక్కువకి వేసుకుని వెళ్ళాలి. అంటే అన్నిటిలో లీస్ట్ వాల్యూ అనేది 0. కానీ 0తో నంబర్ స్టార్ట్ చేయం కాబట్టి 1తో స్టార్ట్ చేస్తాం. 0ని మనం సెకండ్ ప్లేస్ లో వేస్తూ మిగతావన్నీ అసెండింగ్ ఆర్డర్ లో వేసుకుని వెళ్ళిపోతే మనకి కావాల్సినటువంటి స్మాలెస్ట్ 10 డిజిట్ నెంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్మాలెస్ట్ 10 డిజిట్ ఈవెన్ నెంబర్ తయారు చేయాలి. అలా తయారు చేయాలంటే ఆల్రెడీ మనకి స్మాలెస్ట్ 10 డిజిట్ నెంబర్ ఉంది. మరి స్మాలెస్ట్ 10 డిజిట్ ఈవెన్ నెంబర్ కావాలంటే హైయెస్ట్ ఈవెన్ నెంబర్ అనేది యూనిట్ ప్లేస్ లో ఉండాలి. ఇందులో హైయెస్ట్ ఈవెన్ నెంబర్ ఏది అంటే 8. 8 అనేది యూనిట్ ప్లేస్ లోకి రావాలి. అంటే ఇక్కడ 8 రావాలి. అంటే ఈ 9 ఇక్కడ. సో రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వేసుకోండి. 1 0 2 3 4 5 6 7. సో మనకు కావాల్సినటువంటి స్మాలెస్ట్ 10 డిజిట్ ఈవెన్ నెంబర్ ఇదే అనమాట. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ద నంబర్ ఇన్ వర్డ్స్ ఈజ్ 10,30,285 విచ్ హ్యాస్ 43 లెటర్స్. అంటే మనకి ఇచ్చినటువంటి నంబర్లో వర్డ్స్ లో రాసినప్పుడు దానిలో 43 లెటర్స్ ఉన్నాయి. గివ్ ఏ 7 డిజిట్ నంబర్ నేమ్ విచ్ హ్యాస్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ లెటర్స్. అంటే ఇప్పుడు మనం ఏం తయారు చేయాలి? ఒక 7 డిజిట్ నెంబర్ ఒకటి తయారు చేయాలి. దాన్ని వర్డ్స్ లో రాసినప్పుడు మాక్సిమం నంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి రావాలి. ఇప్పుడు మనం రిక్వైర్డ్ 7 డిజిట్ నెంబర్ని తయారు చేద్దాం. అందుకు మనం 7 బాక్సెస్ తీసుకుందాం. ఫస్ట్ 3 బాక్సెస్ తర్వాత కామా, తర్వాత 2 బాక్సెస్ తర్వాత కామా పెట్టండి. ఇవి రెండు ల్యాక్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ల్యాక్స్ 10 ల్యాక్స్. ఇవి రెండు థౌజండ్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే 1000 10,000 అన్నమాట. ఈ బాక్స్ 100 ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ బాక్సెస్ లో మనం ఏ డిజిట్స్ వేసినా ల్యాక్స్ అనే వర్డ్ కామన్. ఈ బాక్సెస్ లో ఏ 2 డిజిట్స్ వేసినా 1000 అనే వర్డ్ కామన్. ఈ బాక్స్ లో ఏ డిజిట్ వేసినా 100 అనే వర్డ్ కామన్. 10 20 30 అప్ టు 90 వరకు ఉన్నటువంటి నంబర్స్ ని వర్డ్స్ లో రాసి దేనిలో ఎక్కువ లెటర్స్ వచ్చాయో చూద్దాం. ఇప్పుడు మనం 0 నుంచి 9 వరకు ఉండే డిజిట్స్ ని వర్డ్స్ లో రాసి దేనిలో ఎక్కువ ఆల్ఫాబెట్స్ వచ్చాయో చెక్ చేద్దాం. సో 10 నుంచి 90 వరకు అబ్జర్వ్ చేస్తే 70 అనే వర్డ్ లో మాక్సిమం లెటర్స్ వస్తున్నాయి. అలాగే 0 నుంచి 9 వరకు వర్డ్స్ ని అబ్జర్వ్ చేస్తే సో 3 అనే వర్డ్ లో లేదా 7 అనే వర్డ్ లో 8 అనే వర్డ్ లో మాక్సిమం లెటర్స్ వస్తున్నాయి ఈక్వల్ గా. సో కాబట్టి ఈ 2 డిజిట్స్ లో మొదటి ప్లేస్ లో మనం 7 వేయాల్సి ఉంటుంది. ఈ సెకండ్ ప్లేస్ లో 3 వేయొచ్చు, 7 వేయొచ్చు, 8 వేయొచ్చు. సో మనం అంటే 73 lakhs థౌజండ్స్ ఇక్కడ కూడా అంతే. 73,700 ఇక్కడ మనం 73.
ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. రైట్ ఏ 9-digit number where exchanging any 2 digits results in a bigger number. How many such numbers exist? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డిజిట్స్ 1 to 9 వరకు ఇచ్చాడు. సో మనం ఒక 9-digit నంబరు తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి? ఈ దీనిలో ఏ 2 digitsని ఎక్స్చేంజ్ చేసినా మనకు వచ్చేటటువంటి నంబరు బిఫోర్ నంబర్ కంటే బిగ్గర్ నంబర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేస్లో 9 తీసుకున్నాను అనుకోండి. సో 9 తర్వాత మిగతా ప్లేసెస్లో వచ్చే డిజిట్స్ అన్ని 9 కంటే చిన్నవే అయి ఉంటాయి. మరి ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఈ నెంబర్ కంటే చిన్న నెంబరే వస్తుంది. కానీ మనకి ఏం కావాలి? బిగ్గర్ నెంబర్ ఫామ్ అవ్వాలి. అంటే ఇక్కడ 9 ఉండకూడదు. అంటే 8కి సేమ్ ప్రాబ్లం వస్తుంది. అలా 2 వరకు వెళ్తే సేమ్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏం వేయాలి? 1 వేయాలి. మరి ఇక్కడ సెకండ్ ప్లేస్లో మనం 8 వేసామనుకోండి, సేమ్ ప్రాబ్లం వస్తుంది. 7, 6, 5, 4, 3 వరకు సేమ్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం వేయాలి? 2. సో ఇంకా మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9. అంటే ఇలా ఏ 2 digitsని ఎక్స్చేంజ్ చేసినా ఈ నెంబర్ కంటే నెక్స్ట్ వచ్చే నెంబరు బిగ్గర్ నెంబర్ అయ్యేటట్టుగా ఉండే 9-digit నెంబరు ఇది ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. స్ట్రైక్ అవుట్ 10 digits ఫ్రమ్ ది నంబర్ సో దట్ ద రిమైనింగ్ నెంబర్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్. మనకి ఇక్కడ ఒక 20-digit నెంబర్ ఇచ్చాడు. ఇందులోంచి 10 digitsని స్ట్రైక్ అవుట్ చేసేయమంటున్నాడు. మిగతా 10-digit నెంబర్ ఎలా ఉండాలంటే వీలైనంత పెద్దదిగా ఉండాలి. ఇప్పుడు మనం 1ని స్ట్రైక్ అవుట్ చేసామనుకోండి, మన నంబర్ 2తో స్టార్ట్ అవుతుంది. మరి 2 కన్నా బిగ్గర్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దాంతో స్టార్ట్ అయితే ఇంకా బిగ్గర్ నెంబర్ వస్తుంది కదా. అంటే 3ని స్ట్రైక్ అవుట్ చేయొచ్చు, 4ని స్ట్రైక్ అవుట్ చేయొచ్చు. మరి 5 చేసేయకూడదు. ఎందుకంటే 5 కంటే బిగ్గర్ నెంబర్ లేదు కాబట్టి 5తో స్టార్ట్ చేద్దాం. అంటే 1 నుంచి 4 వరకు 4 digitsని స్ట్రైక్ అవుట్ చేసేసాం. అంటే మనకి న్యూ 10-digit నెంబర్ 5తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ 1 నుంచి 4 వరకు దీన్ని కూడా స్ట్రైక్ అవుట్ చేసేసాను. అంటే 5 తర్వాత నెక్స్ట్ 5 వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 4 అంటే 8 digitsని స్ట్రైక్ అవుట్ చేసేసాను. ఇంకా రెండే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1, 2ని స్ట్రైక్ అవుట్ చేస్తాను. అంటే 10 digitsని స్ట్రైక్ అవుట్ చేసేసాను. 10 digitsని స్ట్రైక్ చేసేగా మిగతా 10 digitsని అదే ఆర్డర్లో జాయిన్ చేస్తే వచ్చే ద బిగ్గెస్ట్ న్యూ 10-digit నెంబర్ ఇదే అవుతుంది. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ద వర్డ్స్ 0 and 1 షేర్ లెటర్స్ E and O. ద వర్డ్స్ 1 and 2 షేర్ a letter O. And the words 2 and 3 also share a letter T. How far do you have to count to find 2 consecutive numbers which don't share an English letter in common? ఇక్కడ మనకి కాన్సిక్యూటివ్ నంబర్స్ని వర్డ్స్లో ఇచ్చాడు. అంటే వరుసగా ఉండే నెంబర్స్ని వర్డ్స్లో ఇచ్చాడు. 0, 1. సో ఈ రెండు వర్డ్స్కి కామన్ లెటర్ ఏముంది? ఈ ఉంది, ఓ ఉంది. అలాగే 1, 2 ఈ రెండు కాన్సిక్యూటివ్ నంబర్స్కి కామన్ లెటర్ ఏముంది? ఓ. 2, 3 ఈ రెండింటికి కామన్ లెటర్ ఏముంది? టీ. ఇలా కాన్సిక్యూటివ్ నంబర్స్ని వర్డ్స్లో రాసుకుంటూ వెళ్తే కామన్ లెటర్ లేని పెయిర్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఈ పెయిర్స్ని ఎంతవరకు రాయాల్సి ఉంటుంది అనేది మన క్వశ్చన్. ఇక్కడ నేను కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ని తీసుకున్నాను, అంటే వరుస సంఖ్యలను తీసుకున్నాను. సో 20, 21, 21, 22. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు, అన్ని కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. వీటి యొక్క యూనిట్ ప్లేస్ ని అబ్జర్వ్ చేద్దాం. సో 20 యొక్క యూనిట్ ప్లేస్ లో 0 ఉంది, 21 యొక్క యూనిట్ ప్లేస్ లో 1 ఉంది. 21, 22 తీసుకుంటే దీని యొక్క యూనిట్ ప్లేస్ లో 1 ఉంది, దీని యొక్క యూనిట్ ప్లేస్ లో 2 ఉంది. అంటే మనం ఏ 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ని తీసుకున్నా వాటి యొక్క యూనిట్ ప్లేస్ లో 0, 1 లేదా 1, 2 లేదా 2, 3 ఈ పేర్స్ లో అలా 9, 0 ఈ పేర్స్ లో ఏదో ఒకటి రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ డిజిట్స్ యొక్క స్పెల్లింగ్ లో కామన్ లెటర్ ఉందా లేదా టెస్ట్ చేద్దాం. ఈ పెయిర్స్ అన్నిటికీ కూడా
కామన్ లెటర్ అనేది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మరికొన్ని కాన్సిక్యూటివ్ పెయిర్స్ ని అబ్జర్వ్ చేద్దాం. సో వీటిని అబ్జర్వ్ చేశాక ఈ పెయిర్స్ లో కూడా కామన్ లెటర్ ఉంది అని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు దాకా మనం అబ్జర్వ్ చేసిన ఈ కాన్సిక్యూటివ్ పెయిర్స్ అన్నిటి నుండి మనం ఒక కన్క్లూజన్ చేయొచ్చు. సో కాన్సిక్యూటివ్ 2 డిజిట్ నెంబర్స్ అన్నిటికీ కూడా కామన్ లెటర్ ఉంటుంది అని కన్క్లూజన్ చేయొచ్చు. అది ఎలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకుందాం. ఇక్కడ నేను 63, 64 అనే 2 కాన్సిక్యూటివ్ 2 డిజిట్ నెంబర్స్ తీసుకున్నాను. 63ని వర్డ్స్ లో రాసేటప్పుడు యూనిట్ ప్లేస్ లో ఉన్న 3ని కూడా వర్డ్స్ లో మెన్షన్ చేస్తాం. 64ని వర్డ్స్ లో రాసేటప్పుడు యూనిట్ ప్లేస్ లో ఉన్న 4ని కూడా వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇప్పుడు సో 3కి 4కి కామన్ ఉందా లేదా ఆల్రెడీ మనం టెస్ట్ చేసాం. సో కామన్ లెటర్ అనేది ఉంది కాబట్టి 63, 64 ఈ రెండింటికి కూడా కామన్ లెటర్ ఉంటుంది అనే కన్క్లూజన్ మనం చేయొచ్చు. ఇప్పుడు డిఫరెంట్ గా ఉన్న 29, 30 తీసుకుందాం. సో 29ని వర్డ్స్ లో రాసేటప్పుడు యూనిట్ ప్లేస్ లో ఉన్న 9 కూడా మెన్షన్ చేస్తాం. కానీ 13 వర్డ్స్ లో రాసేటప్పుడు యూనిట్ ప్లేస్ లో ఉన్న 0ని మెన్షన్ చేయం, 30 అని రాస్తాం. అంటే ఇప్పుడు మనం యూనిట్ ప్లేస్ మీద డిపెండ్ అయ్యి వీటి రెండింటికి కామన్ లెటర్ ఉంటుందో లేదా మనం చెప్పలేం. అప్పుడు టెన్స్ ప్లేస్ మీద డిపెండ్ అవుతాం. ఇక్కడ 20, 30 ఈ రెండింటికి కామన్ ఉందా లేదా టెస్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ కామన్ ఉందని తెలిసింది కాబట్టి ఇలాంటి పెయిర్స్ అన్నిటికీ కూడా కామన్ లెటర్ ఉంటుందని తెలిసింది. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు వీటన్నిటి నుంచి మనం కాన్సిక్యూటివ్ 2 డిజిట్ నెంబర్స్ అన్నిటికీ కూడా కామన్ లెటర్ ఉంటుంది అని కన్క్లూజన్ చేయొచ్చు. ఇప్పుడు మనం కాన్సిక్యూటివ్ 3 డిజిట్ నెంబర్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం వన్స్ ప్లేస్ మీద టెన్స్ ప్లేస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. 3 డిజిట్ నెంబర్ అంటే ఖచ్చితంగా హండ్రెడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇందులో 100 ఇందులో 100 అనేది కామన్ గా వస్తుంది. కామన్ వర్డ్ 100 ఉంది కాబట్టి కామన్ లెటర్ ఉన్నట్టే. కాబట్టి 3 డిజిట్ నెంబర్స్ కాన్సిక్యూటివ్ 3 డిజిట్ నెంబర్స్ ఏ రెండు తీసుకున్నా ఖచ్చితంగా అందులో కామన్ లెటర్ అనేది ఉంటుంది. ఇదే 4 డిజిట్ నెంబర్స్ తీసుకుంటే ఏది కామన్ వర్డ్ వస్తుంది? 1000 అనేది కామన్ వర్డ్ వస్తుంది. అంటే ఎనీ 4 డిజిట్స్ కాన్సిక్యూటివ్ 4 డిజిట్స్ తీసుకుంటే వాటికి కూడా కామన్ లెటర్ ఉంటుందనే కన్క్లూజన్ చేయొచ్చు. ఇలా అన్ని పేర్స్ కి మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక డిఫరెంట్ కేస్ ని అబ్జర్వ్ చేద్దాం. 99, 100 ఇది ఒక 2 డిజిట్ నెంబర్, ఇది ఒక 3 డిజిట్ నెంబర్. సో 99 మనం వర్డ్స్ లో రాసాం, అలాగే 100 కూడా వర్డ్స్ లో రాసాం. 100 వర్డ్స్ లో రాసేటప్పుడు 100 అని రాస్తాం. ఇప్పుడు మనం 99 లో యూనిట్ ప్లేస్ లో 9 ఉంది, దాన్ని వర్డ్స్ లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. 100 లో 0 ఉంది కానీ వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ అయ్యింది. కానీ 100 రాసేటప్పుడు 100 అని రాస్తాం. 1000 ఉంటే 1000 అని రాస్తాం. సో కాబట్టి ఈ 1 కి 9 కి కామన్ ఏమైనా ఉందో చూస్తే ఈ అనేది కామన్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 99 కి 100 కి కూడా కామన్ ఉంది అని మనం కామన్ లెటర్ ఉంది అని చెప్పొచ్చు. ఇదే విధంగా 999, 1000 తీసుకుంటే అక్కడ కూడా 1001 రాస్తాం, 1000 అని రాస్తాం. కాబట్టి ఇక్కడ 9 కి 1 కి కామన్ ఈ ఉందని ఆల్రెడీ తెలుసు కాబట్టి అంటే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ని తీసుకున్నప్పుడు మొదటి నెంబర్ కంటే రెండో నెంబర్ లో డిజిట్స్ ఒకటి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ 9 కి 1 కి కామన్ అనేది ఉంటుందని మనం అబ్జర్వ్ చేశాం కాబట్టి అలాంటి నెంబర్స్ అన్నిటికీ కూడా కామన్ ఉంటుందని కన్క్లూజన్ మనం ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఎనీ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనం తీసుకుంటే కామన్ లెటర్ లేనటువంటి కాన్సిక్యూటివ్ నెంబర్సే లేవు.